హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా లేత బీరకాయలను తీసుకొని ఇలా తోలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని, అలాగే చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. టేస్ట్‌కి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, అలాగే మినపప్పుని వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని బీరకాయలను వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చిని. తర్వాత బీరకాయ, కొత్తిమీరని కూడా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి.